హలో దిస్ ఇస్ సౌజన్య వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. జూన్ ఫస్ట్ వీక్ లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై నేతలతో ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా నివేదిత పేరును ప్రకటించింది బీఆర్ఎస్. ఇటు ఎంఐఎంను కాంగ్రెస్ డీల్ సెట్ చేసుకుందని బీజేపీ ఆరోపించింది. రాధాకిషన్ రావు సహా 8 మందిపై జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు. రేపే రంజాన్. ఆప్ మినిస్టర్ రాజ్ కుమార్ ఆనంద్ రిజైన్. ఎన్నికల ప్రచారంలో బీజేపీ కాంగ్రెస్ డైలాగ్ వార్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్. ఎంపీ ఎన్నికల్లో కష్టపడే వారికి లోకల్ ఎన్నికల్లో ప్రాధాన్యం. ఇందిరమ్మ కమిటీలు వేసి వేతనాలు ఇస్తామన్న సీఎం రేవంత్. రాజగోపాల్ ఇంట్లో భువనగిరి సీటుపై రేవంత్ సమీక్ష. కలిసి పనిచేస్తాం, చామలను గెలిపిస్తామన్న కోమటిరెడ్డి. దేశ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలన్న కిషన్ రెడ్డి. జైలు భయంతో కేటీఆర్ కు ఫ్రస్ట్రేషన్ అన్న మహేశ్వర్ రెడ్డి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నందిత అక్క నివేదిత. 10 ఏళ్లు అవకాశమిస్తే అద్భుతాలు చేశామన్న కేటీఆర్. రాధాకిషన్ రావుపై కొత్త కేసు నమోదు చేసిన పోలీసులు. కంపెనీ చైర్మన్ ని బెదిరించి షేర్లు బదిలీ చేశారని ఫిర్యాదు. రాష్ట్రానికి మరో 5 రోజుల వర్షాల అలర్ట్. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లకు అవకాశం. జాబ్ కావాలంటే ఫ్యాన్ రావాలన్న జగన్. జే బ్రాండ్ మద్యాన్ని నిషేధిస్తామన్న చంద్రబాబు. సిబిఐ ఇంట్రాగేషన్ పై కాపీ ఇవ్వలేదని కవిత తరపు వాదన. 6నే ఇచ్చామన్న సిబిఐ. విచారణ 26కు వాయిదా. ప్రజాస్వామ్యానికి ప్రమాదం కామెంట్లపై మండిపడ్డ మోదీ. సీఏఏపై ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారన్న అమిత్ షా. ఓట్ల కోసం లేని సమస్యను మోదీ చెప్తున్నారన్న జైరాం. ఎన్డీఏ కూటమిలో ఈడీ, సీబీఐ, ఐటీ భాగస్వాములన్న సింఘ్వి. డీటెయిల్స్ చూద్దాం. జూన్ మొదటి వారంలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సర్కార్ స్కీమ్లు ఇంటింటికి చేరే విధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామన్నారు. ఇక భువనగిరి ఎంపీ సీటు గెలవాల్సిందేనని ఆ సెగ్మెంట్ నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం. మే ఫస్ట్ వీక్ ప్రచారానికి ప్రియాంక గాంధీ వస్తారన్నారు రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామన్నారు నేతలు. జూన్ ఫస్ట్ వీక్లోనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామని ప్రకటించారు. ప్రతి కమిటీ సభ్యుడిని 6,000 రూపాయల గౌరవ వేతనం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికలు పూర్తవగానే లోకల్ బాడీ ఎన్నికలు పూర్తయితే మిగతా 4 సంవత్సరాలు అభివృద్ధిపై దృష్టి పెట్టొచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్పై సమీక్షలో రేవంత్ ఈ కామెంట్స్ చేశారు. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ ప్రచార బాధ్యతలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భువనగిరి లోక్సభ పరిధిలోని నేతలతో సీఎం సమావేశమయ్యారు. భువనగిరి సెగ్మెంట్లో గెలుపు వ్యూహాలపై చర్చించారు. ఈ భేటీకి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో భువనగిరి ఎంపీ సీటు గెలవాల్సిందేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల మెజారిటీతో భువనగిరి ఎంపీ సీటు గెలుస్తామన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఎలక్షన్ ప్రచారం చేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందన్నారు. మే ఫస్ట్ వీక్లో మిర్యాలగూడ, చౌటుప్పల్లో ప్రియాంక గాంధీ సభలు ఉంటాయని చెప్పారు. మేము మా సహచర ఎమ్మెల్యేలు, మా విప్ గారు, ఐలే గారు ఇక్కడ ఉన్నారు. మేమందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మే ఫస్ట్ వీక్లో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. మిర్యాలగూడలో ఒక మీటింగు, బహిరంగ సభ, చౌటుప్పల కాడ ఒక బహిరంగ సభ. ఈ 2 బహిరంగ సభలు ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వస్తా అని చెప్పారు. ఎన్నడూ కారు దిగి కాలు కింద పెట్టని వినోద్ కుమార్ మార్నింగ్ వాక్ పేరుతో ఓటర్లను, ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జగిత్యాలలోని కొండగట్టు అంజనను దర్శించుకున్నారు పొన్నం. తర్వాత మల్యాల మండలంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఇటు లంబడిపల్లిలోని మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ అండ్ టీంను కలిశారు మంత్రి. మేము బహిరంగంగా చర్చకు సవాల్ చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసినో శ్వేతపత్రం రూపంలో చర్చకు చర్య లేకపోతే శ్వేతపత్ర రూపంలో ప్రజలకు చూపెట్టండి. మేమేం చేసినామో ఈ నియోజకవర్గంలో ప్రజల ముందు మేము వస్తాం.
అడిగితే భయపడిపోయి వేరే మాటలు కొంత కింద ఉన్నటువంటి తాపేదారులతో మాట్లాడించుడు కాదు, నేరుగా నేను మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము 4 శాసనసభ్యులం. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నే రిజర్వాయర్ వద్ద మోటార్లను పంప్ హౌస్ ను పరిశీలించారు. తాగునీటి అవసరాల కోసం కర్ణాటక రాష్ట్రం నుంచి 5 టీఎంసీల నీటిని తీసుకుంటున్నామని చెప్పారు. రైతులకు నీరందించేందుకు తాత్కాలిక మోటార్లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి జూపల్లి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీనే అతిపెద్ద చెడ్డీ గ్యాంగ్ అని విమర్శించారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సీఎం రేవంత్ పై హరీష్ వ్యాఖ్యలను ఖండించారు. హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చెడ్డీ గ్యాంగ్ అంటే రాత్రి పూట చెడ్డీలు వేసుకొని దొంగతనాలు చేస్తారు. మీ పరిస్థితి ఎట్లుందంటే నువ్వు నీ బామ్మర్ది కేటీఆర్, ఇక కవిత, కేసీఆర్, ఆయన చెడ్డీ గ్యాంగ్ లీడరు, మీరు సభ్యులు ఆ దళంలో. మీరు నిట్ట నిలువున ప్రజలను డే లైట్ రాబరీ చేసినట్టుగా పగటిపూట దొంగతనాలు చేస్తున్నారు. మీరు చేసుకుంటా చోరు ఉల్టా కొత్త వరకు దాటే అన్నట్టుగా మీరు దొంగతనాలు చేసి మా ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని చెడ్డీ గ్యాంగ్ అని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీలో చేరారు. వీరికి ముఖ్యమంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్, ఎమ్మెల్యే మందుల సామేలు, మైనంపల్లి హనుమంతరావు, గద్దర్ కూతురు వెన్నెల ఉన్నారు. ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్ డీల్ సెట్ చేసుకుందని బీజేపీ లీడర్లు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చరని వాళ్ల నేతలే కూలుస్తారన్నారు. త్వరలో బీజేపీ సర్కార్ వస్తుందన్నారు. సీఎం రేవంత్ సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కేంద్రం మరోసారి మోదీ సర్కార్ రావడం ఖాయమన్నారు కమలం నేతలు. కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్, సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ సెగ్మెంట్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. బీజేపీ ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తే కాంగ్రెస్ మళ్లీ తెస్తామంటోందని ఫైర్ అయ్యారు. అంటే ఎయిర్ ఫోర్స్ లో చూసినా, నేవీలో చూసినా, ఆర్మీలో చూసినా మహిళలు చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించి ఈరోజు మన మిలిటరీలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. మరి ఈరోజు 720 కోట్ల రూపాయలతో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మళ్ళీ మనం పునరుద్ధరిస్తున్నాం. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో అదే విధమైనటువంటి విధంగా రైల్వే స్టేషన్ కడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు దాటినా ఇప్పటికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. నిజామాబాద్ లో చాయ్ పే చర్చా కార్యక్రమంలో ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ధరణి అవకతవకలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు అరవింద్. ఇప్పుడు ప్రజలు చెప్తుంటే మీరే విన్నారు కదా, అంటే ఇటువంటి అన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకి మన ఇళ్లలో అయితే దొంగతనాలు చేయించుకోలేం కదా. మన పొలాలలో ఇవన్నీ అరికట్టాలా, స్ట్రిక్ట్ గా సిఏఏ ఇంప్లిమెంట్ కావాలా, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము ఇక్కడ కానీయము అంటాడు. ఆయన రాజ్యాంగంలో ఉన్నది, పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు ఇలా కానీయరు అంటాడు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎమ్మెల్యే కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని విమర్శించారు బీజేపీ ఎల్పీ ఎలిటి మహేశ్వర్ రెడ్డి. కేటీఆర్ కి తాను చేసిన అక్రమాలపై జైలుకు వెళ్తామన్న భయం పట్టుకుందన్నారు. కేటీఆర్ సీఎం కాలేరని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం కూడా కష్టమే అని అన్నారు. కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు ఎన్నో కుంభకోణాలలో ఆయన మొదటి ముద్దాయి. రేపు ఖచ్చితంగా జైలుకు పోతాడని తెలిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కనీసం ఇట్లైనా ఎర్రగడ్డకు పంపిస్తారేమో, ఇట్లైనా ఆయనకు మెంటల్ స్టెబిలిటీ లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన కేవలం టోటల్ ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి, ముఖ్యమంత్రి కనీసం నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి, ఇక జీవితకాలం జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి కంఫర్ట్, ఆయన సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీఎం చెప్తున్నారని, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అన్నారని చెప్పారు. మీడియాతో చిట్చాట్ చేశారు మహేశ్వర్ రెడ్డి. సీఎం పదవి కోసం 10 మంది పోటీ పడుతున్నారని, సెకండ్ పొజిషన్ కోసం కాంగ్రెస్ లో పోటీ పడుతున్నారని చెప్పారు.
ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్ డీల్ సెట్ చేసుకుందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. గతంలోనూ హైదరాబాద్ మేయర్ కోసం కాంగ్రెస్ ఎంఐఎంకి సపోర్ట్ చేసిందన్నారు. ఎంఐఎం కాంగ్రెస్ మధ్య ఉన్న బంధం బయటపడిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి సీట్లు తగ్గితే రేవంత్ రెడ్డిని పక్కకు పెడతారన్నారు ప్రకాష్ రెడ్డి. ఇప్పుడు ఎవరికి ఎవరు బీటీం అనేటువంటిది బట్టబయలైపోయింది. కర్టన్ తీయబడ్డది, తెర తీయబడ్డది. పక్కా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు, ఇద్దరు కలిసి ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారండి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థులు. ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి తమ పార్టీ అభ్యర్థి పేరును ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తమకు 10 ఏళ్లు రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే అద్భుతాలు చేసి చూపించామన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతున్న 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో కొప్పుల ఈశ్వర్కు నిరసన సెగ ఎదురైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరు ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్. ఈ మధ్య ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కంటోన్మెంట్ సెగ్మెంట్ లోని బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే విషయంపై సమీక్షించిన తర్వాత ఇవాళ నివేదిత పేరును అధికారికంగా ఖరారు చేశారు. నివేదిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యానందిత సోదరి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన లాస్యానందిత ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో లాస్యానందిత సోదరి నివేదితను బరిలోకి దింపింది బీఆర్ఎస్. లోక్సభ ఎన్నికలతో పాటు మే 13వ తేదీన కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగనుంది. ఇక జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ప్రతిపక్షంగా కొట్లాడమని ప్రజలు తమకు బాధ్యత అప్పగించారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 10 ఏళ్లు అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టించామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కొనసాగించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పేగులు మెడలేసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం రౌడీయిజానికి నిదర్శనమన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. చేయకపోతే మాత్రం వేటాడుతాం, ప్రజలందరినీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగానే బొందబెడతాం. మానవ బాంబులు అయ్యే ఎంతసేపు తెల్లారలేస్తే ఏం చేయాలి? ఈ స్కాము, ఆ స్కాము, ఈ ట్యాపింగు, ఆ ట్యాపింగు, దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు హరీష్ రావు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ 120 రోజులు అయినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు హరీష్ రావు. ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతూనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద. కాంగ్రెస్ ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, ఎంత స్పీడ్ గా గెలిచిందో గంట స్పీడ్ గా తుస్సున కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇవాళ 2500 రాలేదు. మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు నిరసన సెగ తగిలింది. రామగుండం సింగరేణి ఏరియా గోదావరి కని 1వ బొగ్గుగని ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు కొప్పుల. కార్మికులను కలిసి ఓట్లు అడిగేందుకు వెళ్లిన కొప్పులను సమస్యలపై నిలదీశారు మహిళా కార్మికులు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని కొప్పులను ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకుండా మళ్లీ ఎలా ఓట్లు అడిగేందుకు వచ్చారంటూ నిలదీశారు. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగారు కొప్పుల ఈశ్వర్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో పర్యటించారు. ఈ మధ్య జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తండ్రి హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. హనుమంతరావు 13వ రోజు కార్యక్రమం నిర్వహించగా అక్కడకు వెళ్లి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సంజయ్ ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు కేసీఆర్.
రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు ముస్లిం సోదరులు రెడీ అయ్యారు. నెలవంక కనిపించడంతో రేపు దేశవ్యాప్తంగా రంజాన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం సౌదీ అరేబియా, కువైత్, ఖతార్, ఒమన్, టర్కీ, ఈజిప్ట్, బహ్రెయిన్ వంటి దేశాలు ఈ రోజు నిర్వహించుకుంటున్నారు. మన దేశంలో మాత్రం ఏప్రిల్ 11 ఈద్ ఉల్ ఫితర్ పండుగ చేసుకుంటున్నారు. ఈద్ చంద్రుడు కనిపిస్తేనే ఈ పండుగ నిర్వహించుకుంటారు. ఇవాళ మన దేశంలో నెలవంక కనిపించడంతో రేపు రంజాన్ పండుగ చేసుకోనున్నారు ముస్లిం సోదరులు. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాధాకిషన్ పై జూబ్లీహిల్స్ పిఎస్ లో మరో కేసు నమోదైంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టు అడ్వకేట్లు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇటు రాధాకిషన్ రావు రిమాండ్ను ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించింది నాంపల్లి న్యాయస్థానం. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిని నియమించే యోచనలో ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ పొడిగించింది కోర్టు. వారం రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 12 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. చంచల్గూడ జైల్లో ఉన్న లైబ్రరీకి వెళ్లేందుకు తనను అనుమతించడం లేదని రాధాకిషన్ రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్ ను సైతం కలవనీయటం లేదన్నారు. రాధాకిషన్ రావును లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్ ను కలిసేందుకు అవకాశం కల్పించాలని పోలీసులను ఆదేశించారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన తర్వాత రాధాకిషన్ రావును చంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు పోలీసులు. రాధాకిషన్ రావుతో పాటు మరో 8 మందిపై జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్లతో కలిసి చైర్మన్ ను చెన్నుపాటి వేణుమాధవ్ వద్ద షేర్లు మార్పిడి చేసినట్లు గుర్తించారు. 2018 నవంబర్లో సంస్థ చైర్మన్ ను టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకెళ్లి సంతకాలు చేయించినట్లు గుర్తించారు. తాజాగా ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులకు బాధితుడు వేణుమాధవ్, రాధాకిషన్, ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ పై కంప్లైంట్ చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు రాధాకిషన్ రావుతో పాటు మరో 8 మందిపై ఐపీసీ 386, 365, 341, 120B, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసులో ఈడీకి లేఖ రాశారు హైకోర్టు అడ్వకేట్ సురేష్. వ్యాపారుల్ని బెదిరించి కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని ఆ లెటర్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఈడీని రిక్వెస్ట్ చేశారు అడ్వకేట్ సురేష్. ట్యాపింగ్ కేసు విచారణ కోసం ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిని నియమించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో విచారణ కోసం ప్రభుత్వ న్యాయవాదిని నియమించనున్నట్లు సమాచారం. 2 సీనియర్ న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల రోజులుగా ట్యాపింగ్ కేసును విచారిస్తోంది పోలీసుల బృందం. ఈ కేసులో 4 అధికారులను అరెస్టు చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాల సేకరణపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు పోలీసులు. లోక్సభ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో ఆప్ మినిస్టర్ రాజ్ కుమార్ ఆనంద్ రిజైన్ చేశారు. ఈడీ రైడ్స్ జరగడం వల్లే రాజ్ కుమార్ ఆనంద్ రిజైన్ చేశాడని అన్నారు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్. అటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలో తన లాయర్స్ ని కలిసేందుకు టైం కోరిన కేజ్రీవాల్ విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. కేజ్రీవాల్ కేబినెట్ లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి రిజైన్ చేశారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల రాజ్ కుమార్ ఆనంద్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. సోదాలు చేసిన కొద్ది రోజుల్లో రిజైన్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు రాజ్ కుమార్ ఆనంద్. కరప్షన్ వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని అన్నారు. ఆప్ పదవుల పంపిణీలో వివక్ష ఉందన్న రాజ్ కుమార్ ఆనంద్ కేజ్రీవాల్ సర్కారులో మంత్రిగా కొనసాగటం కష్టంగా ఉందని తెలిపారు. देखिए कारण ये है कि मैं राजनीति में मंत्री बना, जो भी बना आज बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर की वजह से बना और पे बैक टू सोसाइटी करने के लिए बना। दलितों की जब रिप्रेजेंटेशन की बात आती है तो जो पार्टी अगर उससे पीछे हटती है तो मुझे फिर वहां रहने का कोई औचित्य समझ नहीं आता, इसलिए అటు ఈడీ భయంతోనే మంత్రి పదవికి రాజ్ కుమార్ ఆనంద్ రిజైన్ చేశాడని అన్నారు ఆప్ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్. రాజ్ కుమార్ ఆనంద్ కు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప అతనికి వేరే మార్గం లేదన్నారు ఆప్ నేతలు.
यही है राजकुमार आनंद, जिनके यहाँ 23 घंटे तक ईडी का छापा पड़ा था। 23 घंटे तक ईडी का छापा पड़ा था। पूरी की पूरी भारतीय जनता पार्टी ऊपर से लेकर नीचे तक चिल्ला चिल्ला कर कह रही थी राजकुमार आनंद भ्रष्ट है, राजकुमार आनंद भ्रष्ट है। पूरी की पूरी बीजेपी कह रही थी। सारा केंद्रीय नेतृत्व, इनके बड़े बड़े नेता नड्डा जी हो, अनुराग ठाकुर हो, पीयूष गोयल हो, सब ने बयान दिया राजकुमार आनंद भ्रष्ट है। बस देखना आपको यह है बीजेपी का चाल चरित्र और चेहरा आज से लेके कल तक, या हो सकता है जल्दी ही आपको दिखाई पड़ जाए। इस तरीके से एक दलित समाज से आने वाले एक चुने हुए विधायक, एक दिल्ली के मंत्री को डराया जा रहा है। आप सोचिए आम लोगों की क्या हालत होगी इस देश के अंदर जब ये चुनाव जीत जाएंगे अगर, तो ये क्या करेंगे इस देश का हाल। वे विधायक इसलिए जीते क्योंकि आम आदमी पार्टी की तरफ से लड़े हैं, बहुत साल कई पार्टियों में रहे हैं, उनको पता है क्या हश्र होता है भारतीय जनता पार्टी। లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కు తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలో తన లాయర్లను కలిసేందుకు మరింత టైం కోరిన కేజ్రీవాల్ విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. అటు తన అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ తెలిపారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత 3 వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.